హలో. రైట్ నౌ సమ్వేర్ ఇన్ ద వరల్డ్ ఒక 22-year-old కిడ్ ఏ యూస్ చేసి మల్టీ క్రోర్ బిజినెస్ బిల్డ్ చేస్తారు. అండ్ ఒక డెవలపర్ వీకెండ్ మొత్తం కూర్చొని వైప్ కోడింగ్ చేసి యాప్ ప్లే స్టోర్ లో రిలీజ్ చేస్తారు. అండ్ లిటరల్లీ హ్యూమన్ సైడ్ డాక్టర్ డిటెక్ట్ చేయని డిసీజెస్ కూడా ఎక్స్రేస్ అప్లోడ్ చేసి ఏఐ ద్వారా డిటెక్ట్ చేస్తారు. అండ్ మ్యూజిషియన్స్ ఏమో ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేకుండా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్. బట్ ఇక్కడ ఉండే సాడ్ థింగ్ ఏంటంటే మనలో మోస్ట్ ఆఫ్ అస్ ఏఐని ఈమెయిల్స్ రాయడానికి, గ్రామర్ కరెక్ట్ చేయడానికి, అసైన్మెంట్స్ చేయడానికి యూస్ చేస్తాం. ఇక్కడ గ్యాప్ ఇంటెలిజెన్స్ లోనో టాలెంట్ లోనో కాదు, అవేర్నెస్ లో. ఎందుకంటే చాలా మంది 1%, 5% ఆఫ్ ఏఐని యూస్ చేస్తారు. అదే ChatGPT, Claude, పర్ప్లెక్సిటీకి క్వశ్చన్ ఆన్సర్ టూల్ లాగా యూస్ చేస్తారు. బట్ జస్ట్ లుక్ అరౌండ్ యూ. 2000s లో ఇంటర్నెట్ ఏదైతే చేసిందో అదే ఏఐ ఇప్పుడు చేస్తుంది. ఏఐ స్లోలీ బికమింగ్ దట్ ఎక్స్ట్రా లేయర్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్ దట్ యూ సీ. అండ్ నువ్వు ఏఐని నీ లెవరేజ్ గా వాడుకుంటే దర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. నెక్స్ట్ వచ్చే 15 minutes లో నేను నీకు కంప్లీట్ ఐడియా ఇస్తాను. అసలు బెస్ట్ ఏఐ టూల్స్ ఏంటి, హిడెన్ ప్రాంప్టింగ్ ట్రిక్స్ ఏంటి, అసలు 1% ఏఐ బిజినెస్ ఎలా బిల్డ్ చేయొచ్చు, ఏఐ యాక్చువల్లీ ఎలా వర్క్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఏఐ యూస్ చేసుకుని అసలు ఎలాంటి బిజినెస్ వస్తాయి, ఫ్యూచర్ లో ఎలాంటి వర్క్ ఫ్లో వస్తుంది, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. పాయింట్ ఏంటంటే వీడియో అయ్యేసరికి నువ్వు ఏఐని జస్ట్ ఒక టూల్ లాగా చూడవు. యూల్ సీ ఇట్ యాజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ సీ. ఇలాంటి వీడియోస్ నీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే ఫస్ట్ వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యింది, నాకు మంచి వీడియోస్ పెట్టడానికి మోటివేషన్ వస్తుంది. స్టార్ట్ చేద్దాం. మరి ఈ వీడియోని 4 parts కింద డివైడ్ చేద్దాం. అండ్ పార్ట్ 1 వచ్చేసి టూల్స్ అండ్ ప్రాంప్టింగ్ మైండ్ సెట్. లెట్ మీ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ ప్రియా బెంగళూరులో ఉంటుంది. ఒక 24-year-old. తను గ్రాఫిక్ డిజైన్ చేస్తా ఉంటుంది. తనకు 2-3 క్లయింట్స్ ఉన్నారు, ప్రాజెక్ట్స్ వస్తాయి, తీసుకుంటది, అంతా బాగానే అవుతుంది. కానీ ఒక బ్రాండింగ్ ప్రాజెక్ట్ చేయడానికి తన 6 weeks పట్టింది. రీసెర్చ్ చేసి బ్రాండ్ గురించి అండర్స్టాండ్ చేసుకుని, కలర్ ప్యాలెట్ ఏంటి, టైపోగ్రఫీ ఏంటి, వాళ్ళ బ్రాండ్ ఏది సూట్ అయింది ఏంటి, మాన్యువల్ గా రీసెర్చ్ చేసి ఫుల్ బ్రెయిన్ యూస్ చేసి కష్టపడితే తనకి ఒక ప్రాజెక్ట్ డెలివర్ చేయడానికి 6 weeks పట్టింది. ఇమాజిన్ ఇఫ్ షీ హ్యావ్ టు స్కేల్ దిస్, తను ఎక్కువ మంది హైర్ చేసుకోవాలి, ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలి, అండ్ ఏదో ఒక పాయింట్ దగ్గర కెపాసిటీ రీచ్ అయిపోయింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రైట్ ఏఐ టూల్స్ నౌ షీ ఈస్ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దట్ వర్క్ ఇన్ లెస్ దాన్ 1 week అండ్ వితౌట్ హైరింగ్ ఎనీబడి ఎల్స్. ఆ డిఫరెన్స్ చూసారా? బట్ తను ఏమేమి టూల్స్ యూస్ చేసి ఉండొచ్చు. కాన్సెప్ట్ జనరేషన్ కి మిడ్ జర్నీ యూస్ చేస్తుంది. అండ్ క్లయింట్స్ కి ప్రపోజల్స్ పెట్టడానికి క్లాడ్. ఐఎమ్ టెలింగ్ యూ, మీరు కనుక సర్వీసెస్ ఇండస్ట్రీలో ఉంటే క్లాడ్ గివ్స్ యూ సెక్సీ ప్రపోజల్స్. సానెట్ 4.6 ఎస్పెషల్లీ నేను ఇక్కడ కొన్ని పెడతాను, యూ కెన్ సీ. సో యా, విజువల్లీ అపీలింగ్ గా ఇవ్వమని చెప్పండి, మీరు ఏం చెప్పక్కర్లేదు, అది కోడ్ రాసి మరి ఇస్తుంది గూగుల్ డాక్స్ మీకు. సో యా, యూస్ దట్ టు ద ఫుల్లెస్ట్. రఫ్ ఐడియాస్ ఇలా ఉంటుంది, మూడ్ బోర్డ్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి ప్రెజెంటేషన్స్ కోసం షీల్ యూస్ గామా ఆర్ ఫిగ్మా ఏఐ. ఇప్పుడు తనకి 1 week లో వర్క్ అయిపోతుంది అండ్ షీ హ్యాస్ టైమ్ టు అప్రోచ్ న్యూ క్లయింట్స్ కూడా. అండ్ దానికి కూడా యూ కెన్ యూస్ హేజన్ ఏఐ. మీరు ఒక ఈమెయిల్ ద్వారా అప్రోచ్ అవడానికి 2 to 3 minutes పర్సనలైజ్ లూమ్ వీడియో ద్వారా అప్రోచ్ అవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ మేక్ దట్ ఏఐ వీడియో లుక్ రియలిస్టిక్, యూ కెన్ ఈజీలీ స్కేల్ అండ్ సెండ్ ఇట్ టు hundreds of people. అండ్ క్లయింట్స్ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చాయి, ఎవరు మీటింగ్స్ బుక్ చేసుకున్నారు, ఇదంతా ఆటోమేట్ చేయడానికి జేపియర్. ఇక్కడ మీరు చూస్తే దేర్ ఆర్ ఏఐ టూల్స్ విచ్ కెన్ డైరెక్ట్లీ గివ్ యూ ఫిగ్మా, గివ్ యూ బ్రాండింగ్ ఐడియాస్, గివ్ యూ బ్రాండింగ్ కిట్, ఆటోమేట్ యువర్ వర్క్, ఆటోమేట్ యువర్ టాస్క్, ఆటోమేట్ యువర్ అవుట్రీచ్. అందుకే కొంతమంది సడన్ గా 10x ప్రొడక్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, బికాస్ దే ఆర్ యూజింగ్ ద ఏఐ టూల్స్ ఇన్ ద రైట్ వే పాసిబుల్. ఎస్, మనం 1% బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలో స్టార్ట్ చేద్దాం, కానీ దానికంటే ముందు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్. చాలా మంది ఏఐకి వేగ్ ఇన్పుట్ ఇచ్చి వేగ్ అవుట్పుట్ వస్తుంది అంటారు. అండ్ దాట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. నువ్వు ఏఐని గూగుల్ లాగా ట్రీట్ చేయడం మానే. ఫస్ట్ రైట్ మీ అ క్యాప్షన్, సమరైజ్ దిస్, గివ్ మీ 10 best ideas in this space. అలా కాదు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పుష్ వర్సెస్ పుల్ ప్రాంప్టింగ్. అండ్ చాలా మంది పుష్ ప్రాంప్టింగ్ ఇస్తారు. పుష్ ప్రాంప్టింగ్ అంటే గివ్ మీ 10 స్టార్ట్అప్ ఐడియాస్ ఇన్ ఏ స్పేస్ సో దట్ ఐ కెన్ బికమ్ ఎ మిలియనర్. ఇలాంటివి జనరిక్ ప్రాంప్ట్స్. బట్ అదే పుల్ ప్రాంప్టింగ్ అంటే నువ్వు ఏఐని గైడ్ చేస్తావు స్టెప్ బై స్టెప్. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు గో. నువ్వు అవుట్పుట్ చూపిస్తావు దానికి. అండ్ దెన్ యూ విల్ సెట్ ఎ డైరెక్షన్ సో దట్ ఏఐ నారోస్ ఇట్ సర్చ్ డౌన్ అండ్ అండర్స్టాండ్స్ వేర్ టు గో ఎగ్జాక్ట్లీ, వాట్ టు లుక్ ఫర్ ఎగ్జాక్ట్లీ. సంథింగ్ లైక్ ద ప్రాంప్ట్ that you see on the screen. Pause చేసుకుని ఒకసారి డీటెయిల్ గా చదవండి అండ్ సీ ద డిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ కి, సెకండ్ ఇచ్చిన ప్రాంప్ట్ కి. అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టీల్ మ్యానింగ్ టెక్నిక్ ఇన్ ప్రాంప్టింగ్. అంటే చాలా మంది ఒక ఐడియా చెప్పేసి హే ఇది ఎలా ఉంది అని అడుగుతారు. అండ్ బై డిఫాల్ట్ ఏఐ మోడల్స్ ఆర్ ఫైన్ ట్యూన్ టు బి ఆప్టిమిస్టిక్. నువ్వు ఏది చెప్పినా కానీ హే కరెక్టే, నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్, నువ్వే తోపు అంటా ఉంటాయి. సో అలా కాకుండా యూ హ్యావ్ టు స్టీల్ మ్యాన్ ఇట్. అంటే సంథింగ్ లైక్ ఇందులో బొక్కలు ఎక్కడ ఉన్నాయి అన్నట్లు అడగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిల్డ్ చేస్తున్నావు, యూ వాంట్ టు వ్యాలిడేట్ యువర్ స్టార్ట్అప్ ఐడియా అనుకో. డోంట్ జస్ట్ ఆస్క్ దిస్ ఇస్ మై స్టార్ట్అప్ ఐడియా, వ్యాలిడేట్ ఇట్. అది మోస్ట్లీ ఆప్టిమిస్టిక్ గానే ఇస్తుంది. ట్రై టు ఆస్క్ ఇట్, టెల్ మీ 5 strong reasons why this will fail. అంటే ఇట్ విల్ దెన్ థింక్ why it will fail and give you 5 reasons. మీ బ్లైండ్ స్పాట్స్ బయటకు వస్తాయి, మీ వీక్ అసంప్షన్స్ బయటకు వస్తాయి. అండ్ యాక్చువల్గా ఇది స్ట్రాంగ్ ఐడియానా లేదా జస్ట్ ఏదో హైపా అని చెప్పి క్లియర్ గా మీకు అర్థమైంది. అందుకే ప్రాంప్టింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రాంప్టింగ్ ఇస్ నాట్ అబౌట్ రైటింగ్ సమ్ ఫ్యాన్సీ వర్డ్స్. ప్రాంప్టింగ్ ఈస్ గైడింగ్ ద ఏఐ టు ప్రాపర్లీ సర్చ్ వేర్ ఇట్ హ్యాస్ టు. అండ్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన థింగ్ ఏంట్రా అంటే ఏఐ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ టూల్. చాలా మంది ఒకటే టూల్ యూస్ చేస్తారు and that's why they don't feel AI is too powerful. You have to use multiple different tools to feel the actual power of AI. For example, research kosam you can use Perplexity Pro, and anything related to code gani, anything related to proposals gani, anything related to design gani, you can use Claude. Anything related to presentations you can use Gamma and Chronicles HQ. And really good images kosam you can use Higgsfield. And practical realistic videos kosam you can use Seedance 2.0 or Kling AI. Automation tools kosam you can use N8 and Zapier. And ila chuskunte different purposes ki different AI tools unnai, konni free konni kaadu. But if you get to understand ఏ వర్క్ కోసం ఏ AI tool use చేస్తామని, you're already 5x better than others.
సో మీకోసమే కింద నేను ఒక డీటెయిల్ డాక్ ప్రిపేర్ చేశాను. అందులో ఏ టూల్ ఏ పర్పస్ కోసం వాడచ్చు, ఎలా స్టార్ట్ అవ్వచ్చు, ఏంటి అన్ని లింక్స్ ఉంటాయి. కిందకి వెళ్ళండి, చూడండి. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, మీరు ఎప్పుడు వినని ఏ టూల్స్ కూడా అందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చే 1 minute లో విల్ బి డిస్కసింగ్ హౌ వన్ పర్సన్ ఇస్ బిల్డింగ్ $1 million కంపెనీస్ అవుట్ దేర్ విత్ జస్ట్ ఏఐ. బట్ దానికంటే ముందు ఇదంతా మీకు ఓవర్వెల్మింగ్ అనిపిస్తున్నారు. అందరూ ఏ అంటున్నారు, ఏ జాబ్స్ తీసుకోండి అంటున్నారు, ఏ నేర్చుకోండి అంటున్నారు, బట్ ఎక్కడ నుంచి నేర్చుకోవాలి ఏంటి అర్థం కావట్లేదు. దెన్ ఐ హావ్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో ఇన్ దిస్ వీడియో ఐ పార్ట్నర్డ్ విత్ సింప్లీ లర్న్ టు బ్రింగ్ యూ టాప్ ఏఐ కోర్సెస్ ఫర్ ప్రొఫెషనల్స్ హు ఆర్ లుకింగ్ టు అప్స్కిల్ అండ్ మూవ్ ఇన్ టు ఏఐ కెరియర్ స్పేస్. ఇంతకు ముందు వరకు మనం ఆటోమేషన్ గురించి, ఏ టూల్స్ గురించి డిస్కస్ చేసింది, అండ్ తర్వాత వీడియోలో డిస్కస్ చేసేది అంతా కూడా మీరు ఓన్ గా నేర్చుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ డీటెయిల్ రోడ్ మ్యాప్, ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్, చెక్అవుట్ దిస్ సింప్లీ లర్న్స్ ఏఐ ప్రోగ్రామ్స్ బిల్ట్ ఎగ్జాక్ట్లీ ఫర్ దిస్ పర్పస్. ఇక్కడ వేరే ప్రోగ్రామ్స్ లాగా వీడియో రికార్డింగ్స్ పెట్టేసి చదువుకోమంటారు. లైవ్ ఇన్స్ట్రక్టర్స్ వచ్చి మీకు టీచ్ చేస్తారు. హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ఉంటాయి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. యూ కెన్ యాక్చువల్లీ చెక్అవుట్ దిస్ 3 అమేజింగ్ ప్రోగ్రామ్స్. జనరేటివ్ ఏ సైడ్ వెళ్దాం అనుకున్నా కానీ, లేదా మెషిన్ లెర్నింగ్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ సైడ్ వెళ్దాం అనుకున్నా, మైక్రోసాఫ్ట్ ఏఐ ఇంజనీర్ సైడ్ వెళ్దాం అనుకున్నా కానీ, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ దట్ యూ కెన్ చూస్. లాస్ట్ 1 year నుంచి మీరు చూసుకుంటే ఏఐ రోల్స్ కి డిమాండ్ పెరుగుతుంది. పే కూడా కొంచెం ఎక్కువ ఇస్తున్నారు కంపేర్ టు ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్. అండ్ బట్ చాలా మందికి క్లూలెస్ ఉన్నారు అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని. సో ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ, ఒకసారి వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లోర్ చేయండి. పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. అండ్ ప్రోగ్రామ్ అయ్యేసరికి రిపీటెడ్ కాలేజ్ నుంచి అండ్ టాప్ కంపెనీస్ నుంచి మీకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది, విచ్ విల్ యాడ్ సమ్ యాక్చువల్ వెయిట్ ఇన్ యువర్ రెజ్యూమే. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు ఏదైనా ఏ ఇంటర్వ్యూకి వెళ్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు ఏదైనా చెప్పడానికి ఉంటుంది, బికాస్ యూ యాక్చువల్లీ బిల్డ్ సంథింగ్ డ్యూరింగ్ దిస్ ప్రోగ్రామ్. సో ఇఫ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు యూ, కింద పిన్ కమెంట్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి యూ కెన్ చెక్అవుట్ దేర్ కరికులం, చెక్అవుట్ దేర్ ప్రోగ్రామ్స్, చెక్అవుట్ ద ఫీస్ అండ్ సీ ఇఫ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ రియల్లీ థింక్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్, అండ్ దెన్ ప్రొసీడ్. అండ్ నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద వీడియో. Part 2, సిస్టమ్స్, లెవరేజెస్ అండ్ 1% బిజినెస్. ఇక్కడ నుండి కొంచెం క్రేజీ థింగ్స్ డిస్కస్ చేస్తున్నాం. మీరు రీసెంట్ గా చూస్తే లాస్ట్ 6 months నుంచి దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 1% ఆర్ 4 to 5% టీమ్ బిల్డింగ్ $1 million కంపెనీ, ఈవెన్ $1 billion కంపెనీ. లాస్ట్ 10 years లో ఎప్పుడు మనం వినలేదు. సో వై ఆర్ వి హియరింగ్ దిస్ నౌ? మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మెడ్వీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఫౌండర్ ఇనిషియల్ గా తను $20,000 క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాడు ఫర్ కోడ్, మార్కెటింగ్, ఆపరేషన్ స్టఫ్ టు గెట్ హిస్ కంపెనీ స్టార్టెడ్. హౌ మచ్? $20,000. తను ఒకడే ఉన్నాడు, ఫిగర్ అవుట్ చేసుకున్నాడు, అన్ని కొంచెం మనీ ఇన్వెస్ట్ చేశాడు. అండ్ ఈవెన్చువల్లీ కంపెనీ 2025 లో ఎంత రెవెన్యూ చేసింది తెలుసా? $400 million. అండ్ కంపెనీ వాల్యుయేషన్ వచ్చేసి అరౌండ్ $1.8 billion. అండ్ దిస్ ఈస్ జస్ట్ 1%. అండ్ కంపెనీ ఇంత స్కేల్ అయింది కాబట్టి నాకు ఇంకో పర్సన్ కావాలి అని చెప్పి అతను హైర్ చేసుకున్నాడు. ఎవరిని? ఒక్కరిని. అది కూడా ఎవరు తెలుసా? వాళ్ళ తమ్ముడిని. 10 years బ్యాక్ ఇది ఎవరన్నా మీకు చెప్తే నవ్వుతారు. నమ్మడం కాదు కదా, నవ్వుతారు. నవ్వారే నువ్వు ఏ బ్రాండ్ తాగుతావు నాకు కూడా చెప్పంటారు. అంతేందుకంటే there are so many $1 million companies whose team size is less than 10. Literally, but small teams with right AI tools and people who actually know how to use AI to the fullest are replacing 50-100% teams. So this is the mindset shift that is happening to the companies. In a way, manam kuda prepared ga undali. In a way, manam kuda ready ga undali, because we will be replaceable anytime with AI. So we have to be very good with how we use AI. For example, now services business run chestunna. There are so many AI tools, to scrape leads. Meeru let's say outreach cheyali anukuntaru. Ela chestaru? There are tools obviously, Appify ani, Instantly ani. There are so many tools, but Claude lo connectors untayi. Find me 100 saloon owners from New York and cheppi, మీ requirements అన్ని ఇస్తే వెళ్ళి ప్రాపర్ గా స్క్రేప్ చేసి వాళ్ళ నెంబర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా వాళ్ళ నెంబర్, వాళ్ళ ఈమెయిల్, వాళ్ళ ఫోన్ నెంబర్, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏంటి పర్సనల్ మెసేజ్ ఏంటి సహా అన్ని ఇస్తాను. అది తీసుకెళ్లి మీ ఈమెయిల్ ఆటోమేషన్ టూల్ లో పెడితే ఎంతమందికి మెయిల్ పంపించింది, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, ఎంతమందికి మీటింగ్ షెడ్యూల్ అయింది, అన్ని ఆటోమేటిక్. అండ్ దెన్ దిల్ బి CRM విచ్ విల్ అప్డేట్ ఎంతమంది ఎస్ చెప్పారు, ఎంతమంది నో చెప్పారు, వాటి రిమార్క్స్ ఏంటి, మీటింగ్ ఎలా అయింది. అగైన్ దేర్ ఆర్ మీటింగ్ రికార్డింగ్ టూల్స్. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దేర్ ఆర్ n number of tools for each small different purpose. అండ్ నువ్వు ఏదైతే బిజినెస్ చేస్తున్నావు, నువ్వు ఏదైతే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావో, ఏ పర్పస్ కి ఏ టూల్ సెట్ అయింది అని నువ్వు కనుక మ్యాప్ చేయగలిగితే యూ కెన్ రన్ ఆల్మోస్ట్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఆన్ ఆటో పైలట్ మోడ్. అండ్ ఇది నువ్వు రియలైజ్ అయిన రోజు యూ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ, యూ స్టార్ట్ బిల్డింగ్ థింగ్స్ డిఫరెంట్లీ, యూ స్టార్ట్ సీయింగ్ అబౌట్ స్కేల్ డిఫరెంట్లీ. అండ్ వన్ థింగ్ టు నోటీస్ ఇస్ ఎంట్రీ టు బ్యారియర్ చాలా తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫిట్నెస్ సైడ్ రావాలనుకోండి, నాకు అంత ఐడియా లేదు. మేబీ ఐ గో టు జిమ్ సమ్ టైమ్స్, ఐ నో సంథింగ్ అబౌట్ ప్రోటీన్, క్రియేటిన్స్, బ్లా బ్లా బ్లా. బట్ ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు బిల్డ్ సమ్ స్టార్ట్అప్ ఇన్ ఫిట్నెస్ స్పేస్ అనుకోండి, ఆ ఎంట్రీ టు బ్యారియర్ అంత తగ్గిపోయింది. బికాస్ ఐ కెన్ డూ రీసెర్చ్ ఈజీలీ, బికాస్ ఐ కెన్ బిల్డ్ ప్రోటోటైప్స్ ఈజీలీ. ఇప్పుడు మీరు ఏదైనా యాప్ బిల్డ్ చేయాలనుకున్నా, లేదా డెమో ప్రోటోటైప్ బిల్డ్ చేయాలనుకున్నా, యూ కెన్ గో టు Replit, యూ కెన్ గో టు Emergent Labs, యూ కెన్ గో టు Cursor, you can go to any AI coding assistant tool out there and build your first prototype. Obviously, first attempt లో చాలా bullshit result వస్తుంది. That's the whole thing. మీరు iterations చేయాలి. It's not about giving the right prompt. It's about giving the right prompt enough number of times to make it reach the output. So the whole point is, no matter what you're trying to build or no matter what you're building, there are enough number of AI tools for any micro specific niche. So pick that and try to integrate into that workflow and try to automate most of the things, while you as a person focus on bringing more connections, bringing more leads, bringing more sales to the team, or thinking about any next crazy idea. Now మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి అన్ని ఏ చేస్తుంటే మనం ఎందుకు, మనం ఏం చేస్తాం, మన ఇంపార్టెన్స్ ఏముంటది?
And that's where we talk about part 3, how AI actually works. ఇక్కడ మనం బోరింగ్ టెక్నికల్ వర్షన్ సైడ్ వెళ్దాం కాకుండా కొంచెం ప్రాక్టికల్ యూస్ కేస్ చూద్దాం. ఎందుకంటే ఇది అర్థమయ్యాక నువ్వు AI ని క్యాజువల్ గా యూస్ చేయవు. నీకు ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ ద రైట్ AI tool for the right purpose and in a right way అర్థమైంది. Now let's try to understand అరే AI tool కి ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వాలి. Let's say if prompting is not the case, then how automations ఎలా సెట్ చేస్తాం, లేదు రైట్ డైరెక్షన్ లో ఎలా తీసుకెళ్తాం. బేసికల్లీ how can we club all the AI tools and build an entire business type of thing. And ఇక్కడ మనం కొన్ని జనరిక్ కేసెస్ తీసుకుంటాం. కింద డాక్ లో I'll be mentioning most of the cases, like let's say automation సెట్ చేయడానికి ఎలా చేస్తాం, if you are running a service business ఏమేమి టూల్స్ వాడచ్చు, ఏ డైరెక్షన్ వెళ్ళచ్చు ఏంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. బట్ ఫర్ ద వీడియో సేక్ పర్పస్ సేక్ I'll try to explain different types of prompting in different types of scenarios. For example, మీరు ఒక బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు అనుకో, దానికి ఏమేం కావాలి. ఇనిషియల్ గా మీకు ఐడియా వాలిడేట్ చేయాలి, మార్కెట్ రీసెర్చ్ చేయాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యూర్ గెటింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ. దాని తర్వాత ఏంటి, యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ బ్రాండింగ్ గైడ్ లైన్స్. యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ బేసిక్ మార్కెటింగ్ మెటీరియల్ లైక్ పోస్టర్స్ కానీ, ఫ్లైయర్స్ కానీ, బ్రౌచర్స్ కానీ. అండ్ దెన్ యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ వీడియోస్ విచ్ యూ హ్యావ్ టు పోస్ట్ ఇన్ యువర్ సోషల్స్. దిస్ ఐడియల్లీ దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ టెంప్లెట్స్ టు బిల్డ్ అ బిజినెస్. నేను ఇక్కడ చాలా థింగ్స్ డిస్కస్ చేశాను. మార్కెట్ రీసెర్చ్, దెన్ బిల్డింగ్ అ వెబ్సైట్, దెన్ మేకింగ్ పోస్టర్స్, మేకింగ్ thumbnails, and then generating videos to get your customers. So ఇవన్నీ మీరు బ్రేక్ చేసుకుంటూ వెళ్తే there are different processes for which you can use different tools to automate most of this. సరే, ముందు రీసెర్చ్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే టెక్స్ట్ బేస్డ్ ప్రాంప్ట్స్ అవి ఎలా ఇస్తావు, లైక్ ఫర్ బ్రెయిన్ స్టార్మింగ్ కానీ, ఫర్ రీసెర్చ్ కానీ, ఫర్ మేకింగ్ ఇట్ అండర్స్టాండ్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్ అన్నది దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. టెక్స్ట్ బేస్డ్ టాస్క్ కి, ఇలాంటి రీసెర్చ్ బేస్డ్ టాస్క్ కి AI కి థింకింగ్ కంటెక్స్ట్ కావాలి. అంటే ఇది అసలు ఎవరిలా థింక్ చేయాలి, ఏం అవుట్పుట్ ఇవ్వాలి, ఏం జనరేట్ చేయాలి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, కన్స్ట్రెంట్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా ఇవ్వాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ గివ్ మీ 10 startup ideas in food industry, try mentioning something like you're an early stage VC who has evaluated 5,000 startups in India based on current customer behavior, emerging AI capabilities, and underserved markets. Suggest 3 startup ideas that could become meaningful businesses in the next 5 years. And for each one, explain the problem, why now is the right time, who the customer is, what unfair advantage a small team could have. And now ఇలా ఇస్తే దానికి ఒక డైరెక్షన్ ఉంది, దానికి ఒక గోల్ ఉంది, లైక్ దానికి ఒక కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. అండ్ ఏంటి వాట్ ఈస్ ద ఎండ్ గోల్ అన్నది దానికి ఒక క్లారిటీ ఉంది. అండ్ సీ హౌ ద అవుట్పుట్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్. నౌ ఓకే, వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాంప్టింగ్, బట్ ద హోల్ పాయింట్ ఈస్ ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు ఇలాంటి ప్రాంప్టింగ్ ఇవ్వలేవు. అండ్ దట్స్ అ హోల్ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. ఇమేజెస్ కి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఒక విజువల్ డైరెక్టర్ లో ఆలోచించాలి. లైక్ సబ్జెక్ట్ ఏంటి, స్టైల్ ఏంటి, లైటింగ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, కలర్ ఏంటి, టెక్స్చర్ ఏంటి, బ్లా బ్లా బ్లా, సో మెనీ థింగ్స్. అండ్ వీడియో జనరేషన్ కి అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇది. ఎందుకంటే వీడియోస్ కల్మినేషన్ ఆఫ్ ఇమేజెస్. లైక్ బేసికలీ 1 frame అంటే 1 image. సో ఇప్పుడు నువ్వు ఒక 1 second లో 24 images ఉంటాయి. అండ్ నువ్వు 60 seconds వీడియో నువ్వు జనరేట్ చేయాలనుకుంటే హౌ మెనీ ఫ్రేమ్స్ ఇట్ షుడ్ జనరేట్, so how much context it should have. So you have to literally ideate the whole flow, like what's happening behind the scenes, like even the small things like how the air should feel in the video, or literally లేదా if something is moving how it should move. So all these things needs to be described. And then comes the website part అనుకోండి. చాలా మంది give me a minimalistic website for my food business ఇలా అనేస్తారు. obviously generic bland designs వస్తాయి. So you have to specify అసలు ఏం text tags వాడాలి, react tailwind వాడాలి, లేదా సైడ్ బార్ ఉండాలా, nav bar ఉండాలా, ఏమేం సెక్షన్స్ ఉండాలి, ఏ సెక్షన్ లో స్టోరీ టెల్ ఎలా ఉండాలి, ఫ్లో ఎలా ఉండాలి, CT ఎక్కడ ఉంటుంది, ఎలాంటి స్టైల్ ఆఫ్ కాంపోనెంట్స్ వాడాలి. సో ఇలా so many things you have to describe. And ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ పర్ఫెక్ట్ గా రావు. యూ హ్యావ్ టు ఇటరేట్ ఇట్, యూ హ్యావ్ టు ఇటరేట్ ఇట్ అగైన్, యూ హ్యావ్ టు ఇటరేట్ ఇట్ as long as you are getting the desired product. And if you're lucky and if you know what you want and if you're guiding the AI in the right direction, you'll get it sooner than you think. So the whole point is AI is already advanced. If you can leverage it by using the right tools in the right way, you can literally build 1% businesses easily. So ఒకసారి ప్రాంప్ట్ ఇచ్చేసి యావరేజ్ రిజల్ట్ వచ్చేసింది కదా అని గివ్ అప్ ఇవ్వడం కంటే రిఫైన్ ఇట్, recreate it again, find constraints, understand what are the assumptions that it's making to give you a bad result. So ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుని try to work on it and eventually you'll be getting very good results. Now ఇప్పటివరకు మనం అసలు AI ఏమేం చేయగలుగుతుంది అని డిస్కస్ చేసాం. Now let's talk about the final part of the video, the next wave of AI. See, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన మోస్ట్ AI tools మనకి జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. టెక్స్ట్ అవ్వచ్చు, కోడ్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇట్స్ లైక్ యు ఆర్ గైడింగ్ ఇట్, నువ్వు ఒక డైరెక్షన్ సెట్ చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, దెన్ అవి రిజల్ట్స్ ఇస్తున్నాయి. బట్ 2-3 years down the line, I don't think you need it to spoon feed it so much. And ఆ షిఫ్ట్ ఆల్రెడీ కొన్ని AI tools జరుగుతుంది. అండ్ eventually it will come down to all parts of our life. సో బేసిక్గా నేను ఏం చెప్పాలనుకున్నాను, AI జస్ట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేయదు, మోస్ట్ ఆఫ్ ద టాస్క్ AI కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, గివెన్ in 1-2 years time span. And that changes everything. ఇప్పుడు మోస్ట్లీ చాలా మంది AI tools యూస్ చేయడం, అది ఇది వాడి చిన్న థింగ్స్ ఆటోమేట్ చేసి లేదా చిన్న సర్వీసెస్ ఇస్తారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా అయిపోతుంది తెలుసా, యూ కెన్ బిల్డ్ సో మెనీ క్రేజీ ప్రొడక్ట్స్. అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, లైక్ కింద ఏమవుతుంది అండర్ ది హుడ్ ఎవరికి తెలియదు. చాలా ఆటోమేట్ అవుతా ఉంటాయి, చాలా AI ఏజెంట్స్ ఉంటాయి, చాలా అన్ని వచ్చేస్తాయి. మీరు పైకి వచ్చి జస్ట్ ఒక సింపుల్ బటన్ ప్రెస్ చేస్తే థింగ్స్ జరిగిపోతా ఉంటాయి. ఆ పొజిషన్కి వచ్చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెండింగ్ మిషన్కి వెళ్ళారు, అక్కడ డ్రింక్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, ఎయిర్పోర్ట్స్ అక్కడ ఇక్కడ చూసే ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఒక నెంబర్ ప్రెస్ చేయగానే మీ కార్డ్ పేమెంట్ కానీ లేదా మీరు స్కాన్ చేశారు, పేమెంట్ అయిపోగానే సో మెనీ థింగ్స్ ఇంటర్నల్ గా కోడ్ రన్ అయితే ఏ బాక్స్ ఏ నెంబర్ కావాలి, ఏది పుష్ చేయాలి, అన్ని యాక్టివేట్ అవుతాయి, మీకు డ్రింక్ కింద పడిపోయింది. Now this is the small example I am giving.
మీకు లోపల మెషినరీ ఏముంది, లోపల వాడు ఏ కోడ్ వాడుతున్నాడు, ఇవన్నీ మీకు అనవసరం. దట్ ఈస్ ద అబ్స్ట్రాక్షన్ దట్ వీఆర్ యూజింగ్. అండ్ ఏఐ స్పేస్ లో కూడా అదే వస్తుంది. మీకు ఇంకా అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. అండ్ రైట్ నో ఆల్సో దేర్ ఆర్ ఏజెంట్స్ వేర్ యూ ఇఫ్ యూ గివ్ ఇట్ అ ప్రాంప్ట్ అవే బ్రౌజర్ లోకి వెళ్ళి చూసుకుని ఆర్డర్ పెట్టడాలు అన్నీ అవుతున్నాయి. బట్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ సింపులర్, ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ అబ్స్ట్రాక్ట్. అంటే దెర్ విల్ బి సమ్ యాప్స్ వేర్ లెట్స్ సే ఇప్పుడు మీరు ఫ్లైట్ బుక్ చేయడానికి ఒక యాప్ వచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాలి. ఐ జస్ట్ గివ్ ఎ వాయిస్ ప్రాంప్ట్. ఐ నీడ్ టు బుక్ ఎ ఫ్లైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ఇన్ 2 days. ఫైండ్ మీ ద చీపెస్ట్ వన్ అండ్ బుక్ ఇట్ ఆన్ డ్యూరింగ్ దిస్ టైమ్ అంటే అదే వెళ్ళి బుక్ చేసి వచ్చేస్తుంది. గివెన్ ఇట్ హ్యాస్ మై కార్డ్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇదంతా కొంచెం ఫ్యూచరిస్టిక్, కొంచెం సెక్యూరిటీ బేస్డ్ అనిపించచ్చు, కానీ అప్పటికి విల్ బి మోర్ లేజీ అండ్ విల్ బి కంఫర్టబుల్ డూయింగ్ దిస్. అండ్ మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ, రీసెర్చ్, రైటింగ్, కోడింగ్, డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఎడిటింగ్, ఎందులో ఉన్నా కానీ ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ 10x బెటర్ వర్షన్. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ చీప్ ఇన్ ఏఐ స్పేస్. ఇంతకు ముందు $1 కి సమ్ ఎక్స్ క్రెడిట్స్ వస్తే ఇప్పుడు 10x, 20x, 100x క్రెడిట్స్ వచ్చేస్తాయి. ఓపెన్ సోర్స్ మోడల్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ చాలా బెటర్ అవుతున్నాయి. అండ్ పీపుల్ ఆర్ బిల్డింగ్ క్రేజీ షిట్ ఆఫ్ థింగ్స్ యూజింగ్ ఓపెన్ సోర్స్ మోడల్స్. సో ఏఐ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడానికి కాస్ట్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తాం. అండ్ దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ అస్. మనం ఏఐ టూల్స్ వాడటం దగ్గర ఆగిపోవడం కాకుండా ఏఐ టూల్ ని ఎక్కడ వాడాలి, ఎలా వాడితే ఏ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, నువ్వు ఇవన్నీ బిల్డ్ చేశాక ఎలా ప్రాపర్ గా ఒక లేబుల్ వేసి దీన్ని అమ్మచ్చు అన్న డైరెక్షన్ లో ఆలోచించడం స్టార్ట్ చేయండి. సి ఏఐ ఇస్ నాట్ జస్ట్ ఎఫెక్టింగ్ ద టెక్, ఇట్స్ ఎఫెక్టింగ్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ. ఫినాన్స్, లాయర్స్, అకౌంటింగ్ అండ్ అంతెందుకు బయాలజీ కూడా. లైక్ మీకు ఈ ఆల్ఫా ఫోల్డ్ అనే ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ తెలుసా? ప్రోటీన్స్ ఎలా ఫోల్డ్ అవుతాయి ఏంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ బయాలజీలో. చాలా మంది సైంటిస్ట్ చాలా డికేడ్స్ నుంచి దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టు అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ. అండ్ వాళ్ళు అన్ని ఇయర్స్ స్పెండ్ చేసినా కానీ లిటిల్ టు నో ప్రోగ్రెస్ వచ్చింది. కానీ ఏఐ వచ్చాక ఇట్ సాల్వ్డ్ ఇట్ ఇమీడియట్లీ. We're already reducing the amount of experimental cycles you need, and reducing the amount of lab time you need. And yeah, this is just the beginning. And this is not just about automating the workflow. It is solving so many problems in so many niches that took us tens of years. ఇదే ప్యాటర్న్ మెడిసిన్ లో, రీసెర్చ్ లో, ఎడ్యుకేషన్ లో, సాఫ్ట్వేర్ లో, రోబోటిక్స్ లో, డిజైన్ లో, ఫిల్మ్ మేకింగ్ లాంటి ఫీల్డ్స్ లో కూడా అవసరం. You can create really good cinematic videos using Seedance 2.2 by the way. So my dear boys and girls, will AI replace humans? అన్నది still a wrong question is what I feel. You have to think. Intelligence అంతా ఇంత చీప్ అయిపోతే where does the actual value shift towards అని ఇప్పుడు ఆలోచించారా? Judgment, taste, creativity, understanding human psychology, understanding what actually is worth building. ఈ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. AI still would be able to generate awesome things, but still humans will be in the loop to direct it towards a particular end goal. So yes, even most of the things automate అయినా, most of the things AI చూసుకున్నా కానీ, if you have a sense of understanding what you want and where you want it to go, and you know how you want it to go there, then you can absolutely mint crazy amount of money in this AI space. So next 4 to 5 years లో ఎవరు విన్ అయ్యేది అంటే who can adapt, who can use right AI tools at the right time for the right purpose and take use of that leverage, execute it. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి దాని మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్ళేవాడు. సో అది గైస్ ఈ వీడియో. సో హోప్ఫుల్లీ మీకు కొంచెం ఇన్సైట్స్ వచ్చాయి, ఎంతో కొంత డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చింది అనుకుంటున్నాను. కన్క్లూజన్ ఏంట్రా అంటే ఏఐ ఈస్ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్ ఇన్ మచ్ బెటర్ వే. అండ్ హౌ వీఆర్ యూజింగ్ ఏఐ అండ్ వాట్ ఏఐ కెన్ డూ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది ఎంత బాగా రెడ్యూస్ చేస్తే అంత ఎఫిషియెంట్ అండ్ ప్రొడక్టివ్ అవుతాం. అండ్ దానికి ఇంటెలిజెన్స్ అవసరం లేదు. ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ ఎక్స్పెరిమెంటేషన్, ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ కమిట్మెంట్, ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ క్యూరియాసిటీ టు గో డీప్ అండ్ క్రియేట్ సంథింగ్ మ్యాజికల్. సో ఎవరైతే ఏఐ వాడేసేసి $multi-million బిజినెస్ చేస్తారో వాళ్ళు ఏమి సూపర్ హ్యూమన్స్, ఇంటెలిజెంట్ కాదు. దే జస్ట్ స్టార్టెడ్ ఎర్లియర్, దే ఫెయిల్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు నాట్ టు గివ్ అప్ అండ్ దెన్ బిల్డ్ సంథింగ్ మీనింగ్ఫుల్. సో ఈ వీడియో అయిపోయాక మీరు మళ్ళీ వెళ్ళి ఇంకో 10 ఏఐ వీడియోలు అది చూడడం కాకుండా ట్రై టు అండర్స్టాండ్ అసలు నేను చేస్తున్న నీష్లో ఏమేమి ఏఐ టూల్స్ ఉన్నాయి, వాటిని నేను యూస్ చేసుకుని ఇప్పుడున్న నా వర్షన్ని 5x ఎలా బెటర్ చేయొచ్చు, 10x పక్కన పెట్టినా కొన్ని 2x ఎలా బెటర్ చేయొచ్చు అన్నది ఆలోచించండి, రాసుకోండి. Research about them, see how you can use them, how you can add them to your workflow, and then మెల్లమెల్లగా ఎక్స్పెరిమెంట్ చేయండి, మెల్లమెల్లగా వేరే నిషెస్లోకి వెళ్ళండి. ట్రై టు ఎక్స్పాండ్ యువర్ స్కిల్ సెట్. హోప్ఫుల్లీ మీకు క్లారిటీ వచ్చింది. అసలు ఏ యూస్ చేసి వేరే వాళ్ళు ఎలా బిల్డ్ చేస్తున్నారు, నేను ఏ డైరెక్షన్లో థింక్ చేయాలి, ఎలా థింక్ చేయాలి, నాకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ ఎలా అనిపిస్తుందో కింద కమెంట్స్లో చెప్పండి. అయినా కొంచెం గ్యాప్ వచ్చిందని వెంటనే వీడియోస్ పెడతా ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.